explaining additions chapter from 3rd class August syllabus worksheets లో భాగంగా worksheet 1లో do the following additions. Here ABCD problems ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లంలో A 66 plus 31 addition getting answer 97. Second one 74 plus 13 getting answer 87. C 27 plus 55 getting answer 82. Next D 45 plus 18 getting answer 63. Second problem, a box has 48 pencils. If you add 12 more pencils, how many pencils will be there? ఒక పెట్టెలో 48 పెన్సిళ్ళు కలవు. మీరు ఇంకా 12 పెన్సిళ్ళు కలిపితే ఎన్ని పెన్సిల్ అవుతాయి? ఈ ప్రాబ్లం ఎడిషన్ సంబంధించింది. 48కి 12 కలిపినచో మొత్తం ఎంత అని అడిగినట్లు. సో ఆన్సర్ 48 + 12 = 60. థర్డ్ క్వశ్చన్ 45 + 15 = 70 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ నాట్ కరెక్ట్ ఇట్. సో 45 + 15 మనకు వచ్చే ఆన్సర్ 60. కాబట్టి ఈ 45 + 15 70 అనేది తప్పు. కరెక్ట్ ఆన్సర్ 60 మాత్రమే. సో 45 + 15 = 60 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 4, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఏబిసి ఉన్నాయి, వీటిని ఆన్సర్లు ఎదురుగా రాయవలసి ఉంటుంది. 28 + 33 = హౌ మచ్? 61. 39 + 13 = 52. నెక్స్ట్ సి 64 + 17 = 81. నెక్స్ట్ ఈ ఫస్ట్ వర్క్షీట్లో ఫిఫ్త్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ ది నెంబర్స్ 59, 76 59 మరియు 76ల సంఖ్యల మొత్తం ఎంత? 2 కూడినచో మనకు ఆన్సర్ 135 వచ్చును. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 135. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వర్క్షీట్ 2. సో నౌ వర్క్షీట్ 2 ఆన్సర్స్. అబ్జర్వ్ ఎడిషన్ చాప్టర్, subtopic 2-digit addition numbers. So write the numbers, given number names and to the addition. 70 plus 80. 70 plus 80 ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో నెక్స్ట్ బి 44 plus 65 ఎంత అవుతుంది? ఎడిషన్ చేస్తే 109 అంటే 109 వస్తుంది. నెక్స్ట్ సి 34 plus 95 హౌ మచ్? 34 plus 95 = 129 అవుతుంది. 90 + 10 90 + 10 కూడితే 100 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చాందిని స్కోర్డ్ 42 మార్క్స్ ఇన్ మ్యాథ్స్. అక్కడ ఆపలేదే. చాందిని స్కోర్డ్ 42 మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ 37 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈజ్ హర్ టోటల్ స్కోర్? అంటే 2 స్కోర్లు కలిపితే మొత్తం ఎంత? 42 మార్కులు + 37 మార్కులు మొత్తం కలిపినతో మనకు 79 వచ్చింది. సో ద చాందిని స్కోర్డ్ టోటల్ మార్క్స్ 79. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ స్కూల్ లైబ్రరీ దేర్ ఆర్ 34 స్టోరీ బుక్స్ అండ్ 45 పిక్చర్ బుక్స్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఒక పాఠశాల గ్రంథాలయం నందు 34 కథా పుస్తకాలు, 45 బొమ్మల పుస్తకాలు ఉన్నాయి. మొత్తం పుస్తకాలు ఎన్ని అంటే ఇది కూడా ఎడిషన్ ప్రాబ్లమే. సో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సో ఈక్వల్ టు 34 + 45 = 79. సో రైట్ ఆన్సర్ 79. ఫోర్త్ క్వశ్చన్, దేర్ వర్ 34 passengers in a bus. At the next bus stop 18 more passengers boarded the bus. How many passengers are there in the bus now? ఒక బస్సులో 34 మంది ప్రయాణికులు కలరు. తర్వాత స్టేలో 18 మంది ప్రయాణికులు ఎక్కారు. ఇప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులు మొత్తం ఎంతమంది? సో ఇది ఎడిషన్ ప్రాబ్లం. 34కు 18 గుణించో 52 వచ్చును. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వర్క్షీట్ నెంబర్ 3. ఎడిషన్ చాప్టర్లో వర్క్షీట్ నెంబర్ 3. ఇక్కడ మనకు ఫస్ట్ రోమ్లో బై యూజింగ్ నంబర్ లైన్ డూ ద ఫాలోవింగ్ ఎడిషన్. సంఖ్యారేఖను ఉపయోగించి కూడికలు చేయమన్నారు. సంఖ్యారేఖ అంటే వరుసగా నెంబర్లు ఉంటాయి, రైలు పెట్టెలాగా. 357 నుంచి ఇక్కడ 370 వరకు నెంబర్లు ఉన్నాయి. ఒక స్టెప్పు దాటితే ఒకటి పెరుగుతుందన్నమాట. 2 స్టెప్పులు దాటితే 2 నెంబర్లు వస్తాయి. ప్రస్తుతం 360కి 6 కలిపితే ఏంటి? 6 స్టెప్పులు కలిపితే అంటే 6 పెట్టెలు కలిపితే మనకు 366 వస్తుంది. 361కి 4 స్టెప్పులు కలిపితే 365 వస్తుంది. 363కు 5 బాక్సులు కలిపితే 368 వస్తుంది. 357కి 2 బాక్సులు కలిపితే 359 వస్తుంది. సో ఇవన్నీ వరుస నెంబర్లు మనం లెక్క కట్టి రాయాలి. నెక్స్ట్ 534కి 2 కలిపితే ఎంత వస్తుంది?
536 వస్తుంది. 587కి 6 కలిపితే ఎంత వస్తుంది? 593. 698కి 5 కలిపితే ఎంత వస్తుంది? 703. 763కి 4 కలిపితే ఎంత వస్తుంది? 767. సో నెక్స్ట్ థర్డ్ రోమన్ రైట్ ద నెంబర్స్ ఇన్ ద బ్లాంక్స్. అంటే ఇది 5 more than 360. అంటే క్వశ్చన్ అడిగే విధానంలో 5 కలిపినచో 360కి ఎంత వస్తుంది? 365 వస్తుంది. 722 కన్నా 7 ఎక్కువైన సంఖ్య, అంటే 7 కలపగా 729. అలాగే 162 కన్నా 1 ఎక్కువైన సంఖ్య. 1 more than 162. ద కరెక్ట్ ఆన్సర్ 163. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 1-digit నెంబర్? గ్రేటెస్ట్ 3-digit నెంబర్ 999 మనందరికీ తెలుసు. స్మాలెస్ట్ 1-digit నెంబర్ కూడుకోవడానికి 1 వేస్తాము. 999కి 1 వేస్తే మనకు 1000 ఆన్సర్ వస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సో కంప్లీటెడ్ దిస్ worksheet. We are going to next worksheet. So now you are entering worksheet number 4, addition chapter. Subtopic addition of 2-digit and 3-digit numbers. Now addition of 3 digits and 2-digit number. First one, do the following additions. ఇందులో ABCD 4 లెక్కలు ఉన్నాయి. ఫస్ట్ ఏ 123 ప్లస్ 45 మొత్తం ఎంత అంటే 123 ప్లస్ 45 ఈక్వల్ టు 168. అట్లాగే బి ఆన్సర్ 350 ప్లస్ 20 ఈక్వల్ టు 370. సి ఆన్సర్ 469 ప్లస్ 30 ఈక్వల్ టు 499. డి ఆన్సర్ 786 ప్లస్ 13 ఈక్వల్ టు 799. నౌ సెకండ్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్. సో 120 ప్లస్ 6 126, 646 ప్లస్ 52 ఈక్వల్ టు 698, 333 ప్లస్ 4 337, 541 ప్లస్ 44 ఈక్వల్ టు 585, 900 ప్లస్ 99 ఈక్వల్ టు 999. మ్యాచింగ్ ఫినిష్. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ థర్డ్ ప్రాబ్లం. దేర్ ఆర్ 245 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. 12 స్టూడెంట్స్ హ్యావ్ newly joined. How many students are there in the school now? Already school 245 students, 12 students newly joined. So this is addition problem. We are addition 245 plus 12. We are getting 257. Therefore the total students present in the school equal to 257. So fourth problem, in a library has 500 books. Now 11 books are added them. Find the total number of books. ఒక గ్రంథాలయంలో 500 పుస్తకాలు కలవు. 11 పుస్తకాలు కొత్తగా చేర్చిన మొత్తం పుస్తకాలు ఎన్ని అంటే 509 పుస్తకాలకి 11 పుస్తకాలు కలిపితే మనకు 520 ఆన్సర్ వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ 520. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ 2 నెంబర్స్ సమ్ ఈక్వల్ టు 400? కింది వాటిలో ఏ 2 సంఖ్యలు కలిపినా 400 వస్తుంది. మనం లెక్క వేస్తే కరెక్ట్గా సి ఆన్సర్ 382 ప్లస్ 18. సో ఆన్సర్ ఈజ్ సి. Worksheet 4 completed. We are going to worksheet number 5. Now we are entering into worksheet 5, addition chapter, addition of 3-digit number with 3-digit number. So additions 3-digit number again with a 3-digit number. So first one we have 4 problems. First one 377 plus 6, 2 boxes ఇచ్చారు, టోటల్ 989. ఆ బాక్స్లో రావాల్సిన నంబరు 1 2. గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ బి. ఫస్ట్ వన్ బి, ఫస్ట్ బాక్స్లో ఖాళీ ఉంది. సెకండ్ నెంబర్ 1, నెక్స్ట్ బాక్స్ ఖాళీ ఉంది 453. దే ఆర్ గెటింగ్ 867. అవి ఇట్ ఈస్ పాసిబుల్ యాడింగ్ 4 ఇన్ బాక్సెస్. సో క్వశ్చన్ నెంబర్ సి, ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి, ఆన్సర్ 768 రావాలి. సో బాక్సెస్ కౌంట్ చేస్తాము. ఫస్ట్ బాక్స్లో 5 వస్తుంది, రిమైనింగ్ బాక్స్లో 3 4 3 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ డీకి వెళ్తున్నాము. అక్కడ అన్ని బాక్సెస్ ఎంటీగా ఉన్నాయి. ఆన్సర్ 949 ఉంది. యూ హ్యావ్ టు సమ్ చాయిస్. We are entering clear answers. 525 plus 424. We are getting 949. Question number 2. Yaswant has 315 rupees. His mother gave him 250 rupees. How much amount Yaswant has now? యశ్వంత్ వద్ద 310 రూపాయలు ఉన్నవి. యశ్వంత్ వాళ్ళ అమ్మ అతనికి 250 ఇవ్వగా ఇప్పుడు అతని వద్ద ఉన్న మొత్తం సొమ్ము ఎంత? ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీఆర్ డూయింగ్ ఎడిషన్. సో 315 plus 250 equal to 565. Therefore Yaswant has amount 565 rupees. Now question number 3, compare the results 321 plus 123. Aga 123 plus 321. What do you observe? So both are equal. We are doing addition. 121 plus 321 plus 123 or 123 plus 321. We are getting 444. So both results are same. Now we are going to question number 4. A garden has 321 rice bags. If 123 rice bags are added, how many rice bags will be there in the garden?
గోడంలో 321 బియ్యం బస్తాలు కలవు. 123 బియ్యం బస్తాలు అదనంగా చేస్తే గౌడన్ నందలి మొత్తం బియ్యం బస్తాలు ఎన్ని ఉండవచ్చు? దిస్ ఈజ్ ప్రాబ్లమ్ ఎడిషన్. ఈ ప్రాబ్లం ఎడిషన్ సంబంధించింది. టోటల్ రైస్ బ్యాగ్స్ ఇన్ ద గోడన్ వీఆర్ యాడింగ్ 321 plus 123. Total we are getting answer 444. So worksheet number 5 completed. So now addition chapter, now entering into worksheet 6. So addition of 3-digit numbers. So addition of 3 numbers lo here do the following additions లో భాగంగా ABCD ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఇందులో మనకు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 377 plus 666 getting 1043. అలాగే 829 plus 374 we are getting answer 1203. 617 667 we are getting 1284. Next 703 plus 969 equal to we are getting the answer 1672. Next second problem, a student wrote the sum of 472 plus 356 is 728. Verify the answer and correct it. So now I am explaining. So second problem, here a student wrote the sum of 472 plus 356 is 728. Verify the answer and correct it. ఇక్కడ 422 plus 356 యాడ్ చేస్తే మనకు 728 రాదు, రాంగ్. మనకు వచ్చేటటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 828. వాడు 728 అని ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఎడిషన్ చేశాను, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అనేది 828. 728 రాంగ్. నౌ వీఆర్ ఎంటరింగ్ థర్డ్ క్వశ్చన్. 345 678 432 567. విచ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ షుడ్ బి యాడెడ్ టు గెట్ మోర్ దాన్ 1000? సో ఏ రెండు సంఖ్యలను కలిపితే మనకు 1000 కన్నా ఎక్కువ వస్తుంది? 345 plus 678 వీఆర్ గెటింగ్ ఎడిషన్ 1023. అలాగే 678 432 ఎడిషన్ చేసినప్పటికీ మనకు 1110 వస్తుంది. ఏ రెండు సంఖ్యలు మొత్తం 1000 కంటే ఎక్కువ అవుతుందంటే మనం రెండు సంఖ్యలను కలిపి 1000 కంటే మొత్తం వచ్చేటట్టు చూపించాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. 3 అంకెల పెద్ద సంఖ్య 3 అంకెల చిన్న సంఖ్యల మొత్తం ఎంత? వీఆర్ గెటింగ్ ఎడిషన్ హియర్. 3-digit greatest number 999 and 3-digit smallest number 100. We are adding 999 plus 100, getting answer 1099. So the correct answer is 1099. Correct answer, correct option A. A is the correct answer. Worksheet number 6 is now I am starting addition chapter, worksheet number 7, addition with estimation. So addition చేయాలి, but estimation చేయాలి. Estimation చేసేటప్పుడు estimate the sums the following, rounding each nearest to 100. Nearest to 100 అప్పుడు we are observe tens place. ఫస్ట్ నెంబర్ 389, టెన్స్ ప్లేస్లో 8 ఉంది. మరి టెన్స్ ప్లేస్లో 8 ఉన్నప్పుడు అది మోర్ దాన్ 5 కాబట్టి వీఆర్ 389 ఎస్టిమేట్ యాజ్ 400. అండ్ సో 514 వీఆర్ ఎస్టిమేట్ 514లో టెన్స్ ప్లేస్లో 1 ఉంది. సో ఎస్టిమేషన్ యాజ్ 500. సో ద టోటల్ ఎస్టిమేషన్ నెంబర్ ఈజ్ 900. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ సెకండ్ ప్రాబ్లం. 178 plus 124. In 178, estimate to nearest 100, 70 observe. 7 is more than to 5. Our answer is 200. అలాగే సెకండ్ దాంట్లో 124. సో బిలో 10th place is below 5. So we are getting the answer 100. Total 100 answer is 300. Third problem, 684 plus 200, 217. 684లో 10th ప్లేస్లో 8 ఉంది. సో ద గెటింగ్ ఆన్సర్ ఈజ్ 700. అలాగే 217 10th ప్లేస్లో 1 ఉంది. 10th ప్లేస్లో 1 ఉంది. సో 10th ప్లేస్లో 1 ఉంది కాబట్టి ద నియరెస్ట్ 100 ఈజ్ 200. టోటల్ 700 plus 200 ఈక్వల్ 900. నెక్స్ట్ 1249 plus 3768లో ఇక్కడ మనం గెటింగ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్ కాబట్టి 10th ప్లేస్ చూసినట్టయితే 1249లో 10th ప్లేస్లో 4 ఉంది కాబట్టి సో దట్ ఈస్ ద 1200. అలాగే 3768లో 6 ఉంది కాబట్టి 3800. Totally we are getting 5000. So estimation number completed first one. Go to the next second problem. It is also estimation problem. There are 245 boys and 782 girls in the school. Estimate and write the total number of students. So estimation means first number estimate cheyali. First number ఎంత ఉందండి మన దగ్గర? 612. 612 is close to 600. అలాగే 400. Second problem, a boys 612 245 plus 612. మన దగ్గర ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లంలో 400. టోటల్ 400 plus 600
total strength, total value 1000 rupees. Next goes to fourth problem. A student estimated the result of 879 plus 421. Answer is 1400. It is correct. ఒక విద్యార్థి 879 420 మొత్తాన్ని అంచనా వేసి 1400గా రాశాడు. ఇది సరైనదేనా? 879 రౌండ్స్ టు 900, అలాగే 421 రౌండ్స్ టు 400. ఎస్టిమేట్ ఆన్సర్ 900 plus 400 equal to 1300. Next we are going to fifth question. Estimate and write any 2 numbers which is sum is 1000. సో ఏవైనా 2 సంఖ్యలు ఎస్టిమేట్ చేయండి. ఆ 2 సంఖ్యలు మొత్తం 1000 కావాలంటున్నాడు. అవి ఖచ్చితంగా 3 అంకెల సంఖ్యలే కావాలంటున్నాడు. అలా ఎస్టిమేట్ చేయడానికి చాలా అంకెలు ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్స్గా 600 + 400 1000 గాను, 700 + 300 1000 గాను, అలాగే 666 + 334 = 1000 గాను గుర్తించవచ్చు. ఈ విధంగా వర్క్షీట్ నెంబర్ 7 వీఆర్ కంప్లీటెడ్. నౌ వీఆర్ ఎంటరింగ్ వర్క్షీట్ సెల్ఫ్ అసెస్మెంట్ వర్క్షీట్స్. ఎడిషన్ చాప్టర్లో భాగంగా చివరగా చాప్టర్ పూర్తవుతున్న దశలో సెల్ఫ్ అసెస్మెంట్ వర్క్షీట్స్ ఉన్నవి. సెల్ఫ్ అసెస్మెంట్ వర్క్షీట్స్ 2 ఉన్నవి. సెల్ఫ్ అసెస్మెంట్ వర్క్షీట్లో ఫస్ట్ది డూ ద ఎడిషన్స్. 324 + 185 వీఆర్ గెటింగ్ 509. అలాగే 462 + 138 = 600. Now in the second problem, in a fruit shop there are 378 guavas, 295 mangoes, 295 oranges, 412 mangoes. How many fruits are there in the total? ఒక పండ్ల దుకాణంలో 378 జామ పండ్లు, 295 ఆరెంజ్ పండ్లు, 412 మామిడి పండ్లు కలవు. దుకాణంలో ఉన్న మొత్తం పండ్లన్నీ. సో ఇది మొత్తం ఎడిషన్ ప్రాబ్లం. 3 రకాల పండ్లను కూడినచో మనకు 1085 ఫ్రూట్స్ వచ్చును. సో ద టోటల్ ఫ్రూట్స్ ఈక్వల్ టు 1085. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ థర్డ్ ప్రాబ్లం. ఆఫ్టర్ సెల్లింగ్ 365 rice bags, 435 bags were remained in the godown. How many rice bags were there at first? ఒక గోదాములో 365 సంచుల బియ్యం అమ్మిన తర్వాత 435 సంచులు మిగిలి ఉన్నాయి. మొత్తం మొదట్లో గోదాములో ఉన్న బియ్యం సంచులు ఎన్ని? అనగా 365కి మరో 435 బ్యాగులు కలపగా మనకు 800 ఆన్సర్ వచ్చును. సో టోటల్ రైస్ బ్యాగ్స్ వర్ దేర్ ఎట్ ఫస్ట్ టైమ్ ఈక్వల్ టు 800. క్వశ్చన్ నెంబర్ 4. మేక్ ఏ వర్డ్ ప్రాబ్లం using 245 plus 375. In a bookshop, 245 science books, 375 maths books are stored. Total how many books were stored? This is the question formation. Last question, worksheet number 5. Worksheet number self assessment worksheet lo bhaganga 5th question. Estimate the sum of 276, 489 by rounding each number nearest 100. Nearest 100 round up cheyamantunnadu kabatti 276 round up to 300, 489 round up to 500. Total we are getting 500 plus 200 equal to 800. The correct answer is C. Self-assessment worksheet completed. So now self-assessment worksheet lo bhaganga rendo daniki fill in the blanks. So first blank 5, second blank 3, so getting answer 557. Next one B 247 plus first box 1, second box 8, total getting answer 434. Next seventh answer 450 plus 275 equal to 725. Question number 8, 123 plus 207, so 330. So Komaraya sold farts in 2 days, 330 farts. Next is 9th question. By estimation circle the answer round to nearest hundreds. So first A, so answer 158 plus 271, 158 round up just 200, అలాగే 271 round up just 300, getting answer 300. B 481 round up just 500, so 8 round up just 0, total 500. So C answer 874 plus 111, 874 round up to 900, 111 round up to 100, totally 1000 answer. సో ఈ విధంగా మనం ఎడిషన్ చాప్టర్ని వర్క్షీట్స్ని కంప్లీట్ చేసాం. సో అందరికీ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.